అవకాశం కల్పించినందుకు కూడా బుచ్చే చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఈ మధ్య మీడియాలో ఛానల్స్లో తెలుగుదేశం వారు మాట్లాడిన మాటల్లో కృష్ణా డెల్టాకి ఈ పట్టిసీమ లేకపోతే ఇది ఎడారే అని ఇజ్రాయిల్లో ఎలా అయితే రకరకాల ప్రయోగాలు చేసి ఎడారి మధ్యలో మొక్కలను పెంచారో అలాగే కృష్ణా డెల్టా కూడా ఈ పట్టిసీమ లేకముందు ఇది ఒక పెద్ద ఎడారి, ఈ పట్టిసీమే వచ్చి దీన్ని ఈవేళ కృష్ణా రైతులందరూ ఫోటో పెట్టుకోవాలి అని విపరీతంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే మీడియా, గవర్నమెంట్లో ముఖ్యులు చెప్తున్నారు. వాళ్ళకు ఒక్క విషయం మనవి చేస్తున్నా, 1850లో ఇక్కడ బ్యారేజ్ పెడితే 1855లో కృష్ణా బ్యారేజ్ పెట్టారు. ఇది కాటన్ గారు కట్టారు, అది కాటన్ గారు యాక్సెప్ట్ చేసిన డిజైనే. కట్టిన ఆయన ఇంకో ఆయన లారీ అవడం ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోదావరి డెల్టా కన్నా కృష్ణా డెల్టానే ఎక్కువ ఈల్డ్ వస్తూ వచ్చింది. మీరు 2014-15లో ఏ వాటర్ లేనప్పుడు, ఈ పట్టిసీమ వాటర్ లేదు, రాష్ట్రం విడిపోయింది, నీటి చొక్క రాదు మాకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ సంవత్సరం కృష్ణాలో 3033 క్వింటాళ్ళు 3354 కేజీలు పండితే ఈస్ట్ గోదావరిలో 3000 క్వింటాలే, 30 క్వింటాలే, అంటే 3016 కేజీలే. గుంటూరులో 39 క్వింటాళ్ళు. 2014-15 కాదు, 13-14, 12-13 ఏ సంవత్సరం చూసినా ఈస్ట్ వెస్ట్ కన్నా కృష్ణా గుంటూరు ఈల్డ్ ఎక్కువ. మొన్న చూశాను నేను, గోదావరి నీరు వచ్చి ఎర్రగా ఉంది, కృష్ణా నీరు నీలంగా ఉందని టీవీలో చూపిస్తూ, సారవంతమైన ఈ నీరు రావటం వల్ల కృష్ణా అనే డెల్టాలో పంటలు బ్రహ్మాండంగా పండేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అని చూపిస్తున్నారు. కానీ సారవంతమైన నీరు లేకున్నప్పుడు కూడా కృష్ణా డెల్టా గోదావరి డెల్టా కన్నా ఎక్కువ ఈల్డ్ ఇస్తూనే వచ్చింది. కృష్ణా డెల్టాలో ఇది ప్రథమం ఏం కాదు. అక్కడ రైతులు 1855 నుంచి పండిస్తూనే ఉన్నారు. 1855 నుంచి పండిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం నేను ఆల్రెడీ చెప్పాను, ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు, నీళ్లు రాలేదు. గోదావరిలో వర్షాలు పడ్డాయి, ఏప్రిల్ మేలోనే ఓవర్ఫ్లోలు అయ్యాయి. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రకృతి అనుకూలించడమే. నేను అది లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను మీకు. ఈసారి ప్రకృతి అనుకూలించింది. చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టకపోతే మా పరిస్థితి ఏంటని ఆయన ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాటకు అనుకూలంగా అక్కడ వర్షాలు పడలేదు, అక్కడ వరద రాలేదు, ఇక్కడ వరద వచ్చింది. జనరల్గా అక్కడ కొంచెం లేట్గా వస్తుంది, ఓ 10 రోజులు, ఎందుకంటే చాలా కట్టేశారు పైన. ఇది గోదావరి వ్యాలీ కాబట్టి ఇక్కడ కట్టడానికి అవకాశం లేదు, పోలవరం తప్ప. అందుకని ఏదైతే ఒక బ్రెయిన్ వాష్ జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుందో, కృష్ణా రైతులకి ఈ ఎడారిలో ఇదే మొదటి పంట అనేటువంటి ప్రయత్నం జరుగుతుందో అది తప్పది. కృష్ణా రైతులు, గుంటూరు జిల్లా రైతులు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉన్నారు. ఎప్పుడూ కూడా వాళ్ళ ఈల్డ్, వాళ్ళ టెక్నికల్గా వాళ్ళకున్నది గోదావరి జిల్లా రైతుల కన్నా వరికి సంబంధించినంత వరకు వాళ్ళ ఈల్డే ఎప్పుడూ ఎక్కువ ఉంది. ఇక రేపు 18వ తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో నేను ప్రశ్నించేవాడిని. ఈ ప్రశ్నలు కూడా నా ప్రశ్నలు కాదు, ఊహాజనితమైన ప్రశ్నలు కాదు, అన్నీ కూడా ఆన్ రికార్డ్. గవర్నమెంట్ ఏదైతే కమిట్ అయిందో, కాకు వాళ్ళు ఏదైతే తప్పు పట్టారో అవే అడుగుతాను. ట్రయల్గా బుచ్చే చౌదరి గారికి నేను మనవి చేసేది ఏంటంటే, పట్టిసీమ మీద మొదలెడదాం. మొట్టమొదట నేను వేయబోయే ప్రశ్న, అసెంబ్లీలో అనేక సార్లు అనేక మంది సభ్యులు అడిగినా దాటవేయబడినటువంటి ప్రశ్న, పట్టిసీమ అనేది ఇంత గొప్ప భగీరథ ప్రయత్నం కృష్ణా డెల్టాని కాపాడేందుకు గోదావరి నీళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఇచ్చినట్టయితే పైనుంచి వాళ్ళు నీళ్ళు ఆపేసుకున్నా మనం ఇక్కడ నీళ్లతోటి చేయొచ్చు అనేటువంటి చంద్రబాబు గారు ఇంజనీర్లు కాదన్నా, ఇది నాదే,
నేను చెప్తున్నానని చేసినటువంటి ఇంత గొప్ప రూపకల్పనకి అబద్ధం జీవోతో ఎందుకు మొదలెట్టారు? జీవోలో డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇది అనేకసార్లు అసెంబ్లీలో అడిగితే ఆయన సమాధానం చెప్పలా. పట్టిసీమ తీసుకెళ్ళి రాయలసీమను కూడా వాటర్ ఇస్తున్నామని చెప్పి నిన్ననే ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా చెప్పారు. ఎందుకు దీనికి మీరు జీవో ఇవ్వడంలో ఇరిగేషన్ పర్పస్ పోలవరం లేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు పెడుతున్నామని ఇచ్చారు. డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎందుకు అబద్ధంతో ప్రారంభించారు? దీనికి నాకు సమాధానం కావాలి. తర్వాత రెండో క్వశ్చన్, సిడబ్ల్యూసి పర్మిషను కట్టేసిన తర్వాత ఎందుకు అడిగారు? ఎవడైనా సరే పర్మిషన్కి పెట్టుకుని వాళ్ళు పర్మిషన్ రాకపోయినా కట్టడం మొదలెడతారు. రాజశేఖర రెడ్డి అదే చేశాడు. పోలవరం పర్మిషన్ రాకుండానే కాంట్రాక్ట్ ఇచ్చాడు. వస్తాయని ధీమా లేదా ఎందుకు రావో చూద్దాం అనేటువంటి పట్టుదల మాకింత ఇంపార్టెంట్ అని. ఈయన అప్లికేషన్ పెట్టలా, నీళ్లు తోడేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మొదలు పెట్టేసిన తర్వాత 16/4/2015 ఈయన రాస్తారు, మాకు పర్మిషన్ ఇప్పించండి అంటే దానికి వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, వాళ్ళతో ఏం పెట్టారు, కట్టబోతున్నాం పర్మిషన్ ఇవ్వండి అని. కట్టేసామని కాదు, ఏప్రిల్ 2016 నాడు ఇచ్చారు వీళ్ళు అప్లికేషన్ సిడబ్ల్యూసికి. ఏప్రిల్ 2016 మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటిది ఇది. సిడబ్ల్యూసి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏప్రిల్లో మా దగ్గర కాగితాలు వచ్చాయి, మేము మేలో క్లియర్ చేసి పంపించాం. పంపిస్తే వాళ్ళు ఏమడిగారంటే, ఒక డిజైన్ ఒకటి పంపించండి మాకు, దాన్ని కూడా ఓకే చేస్తాం. డిజైన్ అంటే అప్పటికి ఇంకా వాళ్ళ ఉద్దేశం మొదలట్లేదని. ఎందుకు ఈ రకంగా చేయవలసి వచ్చింది? తర్వాత 3 ఏళ్ల కోసం చేసేటువంటి టెంపరీ ఏర్పాటుకి 20 ఏళ్ల డిపిఆర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 20 ఏళ్ళకి ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిలబడడానికి 20 ఏళ్ళకి లెక్కేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాని మీద 1300 కోట్లు ఖర్చు పెట్టారు. 1300 కోట్లకి ఇచ్చారు, 1680 కోట్లు అయిందిట. అలాగే ఇప్పుడు పురుషోత్తపట్నంకి ఇంకో 1638కి ఈసారి డైరెక్ట్గా ఇచ్చారు. ఇదో 2000 అవుతుంది. నా ప్రశ్న ఇది 2000 అదో 1600 3600. అసలు మన పోలవరం అడ్వర్క్స్ కాస్ట్ ఎంతండి? 42 కూడా కాదు, 4054 కోట్లు. 14% లెస్ ట్రాన్స్ట్రాక్ ఇచ్చింది. 4054 కోట్లతోటి అక్కడ పని పూర్తి అయిపోయేది ఉండగా టెంపరీ దానికి 3600 కోట్లు ఖర్చు పెడుతుంటే దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? అలాగే కాగు మొన్న మీకు చెప్పాను, 390 కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయి అని క్లియర్గా కాగు వాళ్ళు ఇచ్చారు. 1300 కోట్ల రూపాయల వర్క్లో 390 కోట్ల అదనపు చెల్లింపు. నా లెక్క అయితే 490, ఎందుకంటే నేను ఎస్టిమేట్స్లో కూడా వెళ్ళాను. కాగు వాళ్ళు ఎస్టిమేట్లోకి వెళ్ళకపోతే 390 వచ్చింది. ఎప్పుడైనా విన్నావా మనం? 25% కిక్ బ్యాక్స్. ఇది కాదు, ఇందులో ఏ అవినీతి జరగలేదు. బుచ్చ చౌదరి గారు దానికి కూడా సమాధానం ఎలాగ చెప్తారు? ఇది కూడా ఒక క్వశ్చన్. అలాగే నేను వేసే ప్రతి ప్రశ్న కూడా ఏవైతే మీకు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పానో అవే ప్రశ్నలు. ఇంతకాలానికి బుచ్చ చౌదరి గారు ముందుకు రావటం నిజంగా, ఆ రోజే క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అమరావతిలో. అందుకని వీళ్ళందరూ ఇంజనీర్లు అందరూ అక్కడే ఉంటారు. ఇవి మచ్చుకు ప్రశ్నలు. మిగతా ప్రశ్నలు కూడా